గోదావరి జలాలను తరలించేందుకు ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుంటే తెలంగాణ సర్కారు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఏపీ బనకచెర్లను నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవటం లేదన్నారు. బనకచెర్లపై కాంగ్రెస్ పోరాటం చేస్తే బీఆర్ఎస్ దానికి పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. కాంగ్రెస్ స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీనే స్వయంగా దీనిపై ప్రజా పోరాటానికి రూపకల్పన చేస్తుందన్నారు హరీష్ రావు. సమైక్య రాష్ట్రంలో మనందరూ ఇదే నాయకులు, ఇవాళ ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రులు ఆనాడు సమైక్య పాలకుల దగ్గర బానిసల్లాగా బతికారు. ఈరోజు స్వరాష్ట్రంలో కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ పక్క రాష్ట్ర నాయకత్వానికి తాకట్టు పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ మౌనం వెనుక ఉన్న అర్థమేంది? మౌనం అర్ధాంగీకారము అంటారు. ఒకవైపు బుల్డోజ్ చేసి ఏ అనుమతులు లేకుండా బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనకచెర్లకు ఈ నెలలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తుంటే కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇలా కృష్ణా నీళ్లు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 66-34 కృష్ణా నీళ్లు అక్రమంగా తాత్కాలిక ఒప్పందానికి మించి తీసుకుపోతుంటే కూడా కిమ్మనరు కమ్మనరు, సపోర్ట్ చేయరు. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు. గతంలో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే సమైక్య రాష్ట్రంలో 2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోరాటం చేసిండు మహారాష్ట్ర మీద. 2 టీఎంసీల బాబ్లీ కోసం పెద్ద పోరాటం చేసినారు ఆ రోజు. మరి ఈరోజు ఎన్ని బాబ్లీ ప్రాజెక్టులు కలిపితే ఒక బనకచెర్లకు సమానం? 100 కదా, ఆల్మోస్ట్ ఇది 200 టీఎంసీలు, అది 2 టీఎంసీలు. 2 టీఎంసీల మన బాబ్లీ మీద అంత పోరాటం చేస్తే 200 టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద పోరాటం చేయాలి? ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటే మీ దోస్తానాలు, మీ పాత బంధాలు ఏమన్నా ఉంటే దానికి తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెడతారా? తెలంగాణ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకం చేసే హక్కు మీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే కోరుతా ఉన్నా. మొన్న ఎప్పుడో బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతుంటుండు, తిరుపతికి పోయినట్టున్నాడు. తెలంగాణ కంటే 10 రెట్ల నిధులు ఆంధ్రాకి ఇచ్చాము అని తెలంగాణ మంత్రి చెప్తున్నాడు. ఆయనే స్వయంగా చెప్తుండు, 10 రెట్ల ఆంధ్రాకి ఇచ్చినాం, తెలంగాణకి ఏమి ఇయ్యలే. స్వయంగా కేంద్ర మంత్రి గారు అంటే నదులు వాళ్ళకే, నిధులు వాళ్ళకే. ఇది ఎవరు చెప్తున్నారు? కేంద్ర మంత్రి చెప్తున్నాడు. ఇంకా నష్టం జరగకముందే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోండి. బీఆర్ఎస్ పార్టీ మాకు రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు ఎన్నో పదవీ త్యాగాలతో ఎంతోమంది విద్యార్థుల బలిదానాలతో వచ్చినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్ర భవిష్యత్తు మాకు ముఖ్యం. మీరు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన పోరాటానికి మీరు ఈ ప్రాజెక్టు మీద రూపకల్పన చేసినా బీఆర్ఎస్ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది. అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతారా చెప్పండి, మేము కూడా మీ వెంట వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మేము కూడా ప్రశ్నిస్తాం. అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ ప్రజల వాయిస్ను మనం ఢిల్లీకి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది. అయినా మీరు ముందుకు రాకపోతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే ప్రజా పోరాటానికి రూపకల్పన చేస్తుంది. న్యాయపరమైన పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ శాయశక్తుల కృషి చేస్తుంది. కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నం. రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీల తరలింపు, 80,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఈ నెలాఖరులో టెండర్లు పిలువబోతా ఉంది. 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ప్రతిపాదన. ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ గారు 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కడితే నది లేని చోట 50 టీఎంసీలతో అంత పెద్ద రిజర్వాయర్ కడతారా, అంత అవసరమా అన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ 150 టీఎంసీలతో కృత్రిమ జలాశయం నిర్మిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం. ఇది అబద్ధం, శుద్ధ అబద్ధం. నంబర్ 2, తెలంగాణ ప్రాజెక్టులను గతంలో నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఇది పరమాబద్ధం. నంబర్ 3, ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు. ఇది పెద్ద జోకు. ఈ 3 అబద్ధాలే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.